మీరు చూసినట్లయితే ఇంత చిన్న సీడ్ లోపట అంత పెద్ద వృక్షం అనేది ఎలా దాగుందనేది అది చాలా మిస్టీరియస్‌గా ఉంటుంది. చాలా సైంటిఫిక్‌గా కూడా చాలా అద్భుతంగా ఉండే విషయం అది. మీరు చూసినట్లయితే ఆవగింజ మన కంటికి కూడా కనడం చాలా చిన్నగా ఉంటుంది. బట్ దాని నుంచి ఒక పెద్ద మొక్కొస్తుంది. సో దీంట్లో దాగి ఉన్నటువంటి సైన్స్ ఏంటి? ఎందుకు ఒక విత్తనం అనేది ఒక 8 నెలలు, 10 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు కొన్ని గడ్డి విత్తనాలైతే కొన్ని వందల, వేల సంవత్సరాలు కూడా అవి సుప్తావస్థలో ఉండి మళ్ళీ దానికి అనుకూల వాతావరణం వచ్చినప్పుడు కూడా అంటే 1000 సంవత్సరాల తర్వాత కూడా దానికి కొద్దిగా తేమ తగిలినా లేదా వాతావరణం అనుకూలించినా కానీ ఎలా జనరేషన్ అవుతుంది, ఎలా దాంట్లోంచి వెళ్ళి మరొక కొత్త మొక్క పుట్టుకొస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎప్పుడైతే ఒక 8 నెలలు కావచ్చు, 10 నెలలు కావచ్చు, ఎప్పుడైతే దీన్ని గనక ఒక విత్తనాన్ని ఒక సారవంతమైన నేలలో మనం వేసినప్పుడు దానికి ఫస్ట్ చేసే పని ఏంటంటే నేలలో ఉన్నటువంటి ఏదైతే తేమ ఉంటుందో, ఏదైతే ఆ మాయిశ్చర్ ఉంటుందో దాన్ని విత్తనము తన యొక్క పై కోట్ అంటే సీడ్ కోట్ ద్వారా లోపలికి లాక్కుంటుంది ఆ తేమని. తీసుకున్న తర్వాత మెల్లిగా సీడ్ కోట్ను బద్దలు కొట్టుకొని అందులోంచి వెళ్ళి ఫస్ట్ మనకు రూట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఈ రూట్ బయటకు వచ్చి నేలని అంటుకొని ఆ నేలలోని సారాన్ని ఏదైతే న్యూట్రిషన్స్ ఉంటాయో ఆ సారాన్ని తీసుకొని మెల్లిగా కాండం అనేది ఆ కోట్ నుంచి బయటకు వచ్చేసి నేల నుంచి బయటకు వచ్చేసి అది చిన్నగా మనకు కొన్ని ఆకులు తొడిగి ఆకుల ద్వారా స్వయంగా తనకు తాను ఆహారాన్ని తయారు చేసుకొని అదొక ఇండిపెండెంట్ ప్లాంట్గా డెవలప్ అవ్వడం జరుగుతుంది.